మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర రీజియన్ లో ఈ సినిమాకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. అక్కడ అద్భుతమైన ఆక్యుపెన్సీతో ఈ సినిమా కలెక్షన్ల వేటను కొనసాగిస్తోంది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించిన ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మైల్ రాయి అధిగమించి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది. 2026వ సంవత్సరానికి సంబంధించి సౌత్ ఇండియా బిగ్గెస్ట్ గ్రాసర్ గా, అలాగే ఈ ఏడాది టాలీవుడ్ టాప్ గ్రాసర్ గా పెద్ది నిలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో పెద్ది ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా 2వ వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని 3వ వారంలోకి అడుగు పెడుతోంది. ఈ టైంలో పెద్దికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ వీకెండ్ లో టాలీవుడ్ లో ఏకంగా 6 కొత్త సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. సమంత నటించిన మా ఇంటి బంగారం, కాక్టైల్ 2, దివానా, ట్రాన్స్ఫర్, త్రిమూర్తులు, 100 దేవుళ్ళు, బాలన్ ది బాయ్ వంటి భారీ వరుస రిలీజ్ల కారణంగా రామ్ చరణ్ సినిమాకు థియేటర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్లలో మా ఇంటి బంగారం, కాక్టైల్ 2 చిత్రాలు ఎక్కువ స్క్రీన్లను ఆక్రమించుకుంటున్నాయని సమాచారం. థియేటర్స్ మరియు స్క్రీన్ కౌంట్ తగ్గుతున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ 6 కొత్త సినిమాల పోటీని తట్టుకొని మెగా పవర్ స్టార్ పెద్ది తన వసూళ్ల ప్రభంజనాన్ని ఎలా కొనసాగిస్తుందో చూడాలి. బాక్సాఫీస్ వద్ద గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.